ఇప్పుడు చెప్పదు కాబట్టి చెప్తున్నాం. మేము ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి మీద మాదిగ జాతి ప్రధానంగా మేము అసంతృప్తి వ్యక్తం చేశాం. ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి మీద మా అసంతృప్తిని మాదిగ జాతి పరంగా మేము చర్చలు జరిపిన రోజు వ్యక్తం చేశాం. ఎందుకు వ్యక్తం చేశాం? ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. మరి సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. నువ్వు ఎన్నికల పొత్తులో టీడీపీ తోటి మొత్తం సీట్లు తీసుకున్న కాడ 3 సీట్లు ఎస్సీలు రిజర్వేషన్ తీసుకున్నాడు. 3 సీట్లలో కనీసం ఒకటన్నా మాదిగలకి ఇవ్వమని మేము కోరాం. తూర్పుగోదావరిలో 2 నియోజకవర్గాలు మా సోదర వర్గానికి ఇచ్చాడు. కనీసం కడపలో మేము మెజారిటీ ఉన్నాం. రైల్వే కోడూరు కడపలో ఉన్నాం. ఆ 2 చోట్ల ఒకటన్నా మేమన్నాం. తూర్పుగోదావరిలో 2 అడిగితే, ఉమ్మడి తూర్పుగోదావరిలో 2 అడిగితే, రెండిట్లో ఒకటన్నా మాకు ఇవ్వమన్నాం. ఒకవేళ ఇక్కడ ఇయ్యలేని పరిస్థితుల్లో మీకు ఏదన్నా అనుకుంటే రైల్వే కోడూరు మాదిగల జనాభా ఉన్నది. అంతకుముందు మాదిగల ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మంత్రులు కూడా అయినరు. అక్కడ అవకాశం ఇవ్వన్నాం. మరి ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఎవరికి పెద్ద పెట్టేసినట్టు 3 స్థానాలు ఎస్సీలే కొడితే 3లో మాలలకి ఇచ్చిండు. అప్పుడే మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. కనీసం కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆ రోజుల్లో కలుద్దామంటే మా ఆవేదన చెప్పుకుందామని కూడా మాకు అపాయింట్మెంట్కి ఇవ్వలే. అదే సమయంలో మంత్రివర్గం ఉన్నది. నువ్వు మంత్రివర్గంలో 3 తీసుకున్నావు. నీతో పాటు 3 మంత్రులైనరు జనసేన తరఫున. జనసేన అంటే అందరి పార్టీ లేకపోతే 1-2 కులాల పార్టీ? అందరి పార్టీ 1-2 కులాల పార్టీ? సరే, సోదరులు తెనాల నుంచి గెలిచిన మనోహర్ గారు నిన్ను నమ్ముకున్నాడు, నేను దాన్ని వ్యక్తం చేయాలి. సరే, పార్టీని నడుపుతున్నావు కాబట్టి నువ్వు నడుపుతున్నావు, నువ్వు ఒక శాఖకు వచ్చేసావు. 3వది తీసుకున్నప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి? ఓ బీసీ కన్నా ఇవ్వాలి, ఒక ఎస్సీ కన్నా ఇవ్వాలి, ఒక ఎస్టీ కన్నా ఇవ్వాలా కదా. జనసేన అంటే కమ్మకాపలే ఓట్లేయలే, అందరూ ఓట్లేశారు. మనోహర్ గారికి నేను ఇవ్వద్దనా? ఎందుకంటే నీ ఎంబడి కష్టకాలంలో నష్టకాలంలో అన్ని కాలంలో ఆయన నీ ఎంబడి నిలబడ్డాడు. నేను దాన్ని తప్పు పట్టాను. సరే, నాయకుడిగా నువ్వు మీరున్నారు, మీరు తీసుకున్నారు, నేను తప్పు పట్టాను. 3వది తీసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలా? 3వది తీసుకున్న ఎవరికి ఇవ్వాలా? ఒక బీసీకి ఇవ్వద్దా? బీసీలు మీకు ఓటేయలేదా జనసేనకు? ఒక ఎస్సీకి ఇవ్వద్దా? నీ దగ్గర 100% నువ్వు గెలిచావు కదా. 3 మాలలు ఎమ్మెల్యే వెళ్ళినారు కదా. 3 మాలల నుంచి ఒకరికి ఇవ్వచ్చు కదా, లేదా ఒక ఎస్టీకి ఇవ్వచ్చు కదా. ఏం సామాజిక న్యాయం ఇది? నువ్వు ఎస్సీ నియోజకవర్గం తీసుకుంటే మాదిగలకు ఒకటి ఇవ్వవు. మంత్రివర్గం తీసుకుంటే ఒక బీసీకి ఎస్సీకి ఎస్టీకి లేదు. మీ ఇద్దరు కాడ నేను తప్పు పట్టా. ఒక నాయకుడిగా మీరున్నారు, మీరు తీసుకున్నారు, తప్పు పట్టా. మీ వెనుక 10 ఏళ్ళ పాటు కష్ట నష్టాల్లో మనోహర్ గారు ఉన్నారు, నేను దాన్ని తప్పు పట్టా. 3వది తీసుకున్నప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి? ఒక బీసీ లేడా, ఒక ఎస్సీ లేడా, ఒక ఎస్టీ లేడా? ఇదేం సామాజిక న్యాయం? మాట్లాడే సమయం వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం. కానీ మీరు అడిగారు కాబట్టి మొదటి విషయం చెప్తూ మా ఆవేదన మొదటి నుంచి ఉన్నదనే విషయం గుర్తు చేయడానికి ఇది చెప్పాను అంతే. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలనుకున్నప్పుడు పెద్దన్న అంటేవాడు తన పిల్లలకే ఇచ్చుకోడు, తన కులానికే ఇచ్చుకోడు. అందరికీ పెద్దన్నలాగా అందరినీ దగ్గర తీసుకుంటాడు, అందరికీ అవకాశాలు ఇస్తాడు. నువ్వు ఎవరికి అవకాశం ఇచ్చావు? దళితుల కాడికి వచ్చేటప్పటికి నువ్వు ఒక వర్గానికి భయపడి మా వర్గానికి అన్యాయం చేశావు, మాదిగలకు అన్యాయం చేశావు. 3 సీట్లలో ఒకటి ఇవ్వకపోతే మాకు అన్యాయం చేసినట్టు కాదా? మంత్రివర్గంలో మీరు చెప్పండి, ఒక బీసీ ఎందుకు లేడు? బీసీలకు నువ్వు పెద్దన్నవా కాదా? ఓకే, మీరన్న ప్రకారమే మీరు కాపులకే పెద్దన్నవా, కాపులకే పెద్దన్నవా, అందరికి పెద్దన్నవా? అందరికి పెద్దన్నవా అయితే బీసీ ఎందుకు లేడు ఒక మంత్రి? ఒక ఎస్సీ ఎందుకు లేడు? ఒక ఎస్టీ ఎందుకు లేడు? అందరికి పెద్దన్న కాదు, కాపులకు పెద్దన్న కావచ్చు ఆయన. అందరికి ఎట్లా పెద్దన్న అవుతాడు? మాకైతే పెద్దన్న కాదు. ధన్యవాదాలు. మీరు అడిగారు కాబట్టి చెప్పాను భయ్. నేను చెప్పాల్సిందైతే కాదు. మీరు అడిగే హక్కు ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మీరు అడిగే హక్కు మీకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. మా ఆవేదన ఇప్పటిది కాదు ఆయన మీద. నేనేమంటున్నానంటే అది నేను ఎందుకు చెప్పలేదంటే నేను మళ్ళీ ఈ అంశాన్ని మన వెలుగులోకి తీసుకొచ్చినట్టు బాగుండదని చెప్పి మా ఆవేదన మాకు ఉన్నది. మీరు అడగడం రైట్ టైంలో అడిగారు, నేను రైట్ టైంలో చెప్పాను. వచ్చేసింది, తీవ్రమైంది. ఏమే ఆయన శాఖలో ఏదైనా లోపం జరుగుతుంది, ఇంకో మంత్రి మాట్లాడవచ్చునా? ఆయన శాఖలో ఏదన్నా అవకతవకలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ శాఖ నువ్వు సమర్థవంతంగా నడుపుతలేవు, అసలు నీ శాఖ నాకుంటే నేను చూపెట్టేవాడిని అంటే ఎట్లుంటుంది? తీసుకుంటా అంటే ఎట్లుంటుంది? అది పవన్ కళ్యాణ్ నోటి నుండి వచ్చిన మాట. పవన్ కళ్యాణ్ శాఖ కూడా భవిష్యత్తులో వర్తిస్తుంది ఇంకో మంత్రి అనడానికి. అసలు కుటుంబం అండి, క్యాబినెట్ అంటే కుటుంబంలో చర్చించుకోవచ్చు. కుటుంబానికి పెద్ద బాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర ఇవన్నీ పెట్టుకోవచ్చు, ఏవైనా మాట్లాడుకుంటారు. బజార్లో చిన్నపిల్లలాగా మాట్లాడితే ఎట్లా? అది ప్రభుత్వానికి నష్టం, మాకు అవమానం. టోటల్గా ప్రభుత్వానికి నష్టం, మా కులానికి అవమానమే. ఖచ్చితంగా పరిష్కారం చూపెడతాం.